కామారెడ్డి జిల్లా పేరుకూరు మండల కేంద్రంలో మైనర్ బాలికను మోసగించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత బాలికకు న్యాయం చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి నిర్ణయ నరసింహులు కీలక వ్యాఖ్యలు చేశారు. పేరుకూరు గ్రామానికి చెందిన బాలికను ఇదే గ్రామానికి చెందిన బీసీ కులానికి చెందిన వ్యక్తి నమ్మించి పెళ్లి చేసుకుని రోడ్డు మీద పడేశాడని మండిపడ్డారు. ఇక వారిని ఇప్పుడు ఒక్క కొడుకు కూడా ఉన్నాడని, ఇక ఆమెకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సదరు వ్యక్తి ఇంటి ముందే టెంట్ వేసుకుని ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి మా ఎస్ఎంఐలకు భంగపెట్టి మరి అగ్ర కులాల వాళ్ళు మరి ఏదైతే పెళ్లి చేసుకుంటామని మరి మభ్యపెట్టి తనకు ఒక కొడుకు పుట్టిన దాకా ఉంచుకొని మరి ఇప్పుడు మాకు ఆ ఎస్ఎంఐ అద్దు అని ఏదైతే నర్రసాయిలు మరి ఆవేదన చేశాడో దాని మీద మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం బాన్స్వాడ డివిజన్ తరఫు నుంచి మేము ఖండిస్తున్నాం. మరి ఏదైతే జ్యోతి గారికి అన్యాయం జరిగిందని మరి మేము పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండిస్తున్నాం. నర్రసాయిలు అనే వ్యక్తితో 16 సంవత్సరాల కిందట వివాహం అయింది. ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత పెళ్లి రాందే ప్రేమించి తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకొని నీకు 2 ఎకరాల పొలం ఇస్తా, వాళ్ళంటే బాన్సల్లో ఇల్లు కట్టిస్తా, 5 తులాల బంగారం పెడతా అని అన్ని ఎత్తి మోసం చేసి బెదిరించి పెళ్లి చేసుకొని 7 సంవత్సరాల బాబు పుట్టిన తర్వాత ఇప్పుడు ఇంట్లో అడుగుతా వేరామతో సంబంధం పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకొని ఇంకా నాకు బాగా గోల్డింగ్గా వేసిండు. పోలీస్ స్టేషన్లో 3 నెలల నుండి తిరుగుతూ